హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం పల్లెటూరు స్టైల్ టమాటా చారు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక అరకిలో టమాటాలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత వీటినన్నిటినీ కూడా ఒక చాక్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క టమాటాని 4 భాగాలుగా చేసుకొని ఒక కళాయిలో వేసుకోవాలి. అలాగనే ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా 4 చీలికలుగా చేసుకొని మనం దీంట్లో వేసుకోవాలండి. అలాగనే ఇవి టమాటాలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇలా కలుపుకుంటూ టమాటా ముక్కల్ని మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలన్నీ కూడా బాగా ఉడకాలండి. సిమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని కూడా ఉడికించుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకొని చల్లారనిచ్చి ఒక పప్పు గుత్తి తీసుకొని దాంతో ఈ టమాటా ముక్కలన్నిటినీ కూడా మెత్తగా మనం మెదుల్చుకోవాలండి. తర్వాత ఇలా కొంచెం మెదిగిన తర్వాత ఒక కడాయి తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగనే దీంట్లోకి మనం ఆనియన్ని వేసి బాగా కలుపుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్ అంతా కూడా దోరగా వేగిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. ఇలా జీలకర్ర వేసుకొని దీన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. అలాగనే మనం కొంచెం ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఇలా కరివేపాకు కూడా వేసిన తర్వాత దీంట్లోకి మీ దగ్గర అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే దాన్ని కూడా 1 స్పూన్ వేసుకొని అలాగనే 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. ఇలా అంతా కూడా దోరగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటా ప్యూరీ మొత్తాన్ని కూడా టమాటాలు ఏమీ లేకుండా మనం దీంట్లోకి ఒట్టి రసాన్ని మాత్రమే దీంట్లో వేసుకోవాలండి. ఇలా రసం అంతా వేసుకొని తర్వాత ఈ మిగిలిన టమాటా మెత్తగా పప్పు గుత్తితో మెదుపుకోవాలండి. ఇలా పప్పు గుత్తితో కొంచెంసేపు మెదిపిన తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఇలా గ్లాస్ వాటర్ని పోసుకొని ఇలా చేత్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటాలు మొత్తాన్ని కూడా చేత్తో బాగా పిసకాలండి. ఇలా చేయటం వలన టమాటాలో ఉన్నటువంటి ప్యూరీ అంతా కూడా వస్తుంది. అలాగా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ పొయ్యి మీద పెట్టుకున్నటువంటి టమాటాల్లోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్యూరీ మొత్తాన్ని కూడా టమాటాలు ఏమీ లేకుండా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ రసం అంతటినీ కూడా బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇంకా కొంచెం కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి. ఉడుకుతూ ఉన్నప్పుడే 1 స్పూన్ టమాటా రసం పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మరగనివ్వాలి. తర్వాత ఆపు వేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.